నీకు కౌగిళ్ళ అర్పించనా సగమై రానా సుఖమే తేనా సగమై రానా సుఖమే తేనా చెంతకొచ్చేదా భాగమిచ్చేదా నవ్వులిచ్చేదా పువ్వులిచ్చేదా రారయ్యా నడి రాత్రి పడకింటికి కడుపు నిండిని ఏ మాటకి ఆ మాటే పిల్ల వంట బాగా చేస్తుంది ఖర్చు లేదా సరిపోలే ఇదేమిటండి నా చొక్కా సింగరించారేమిటి ఊరికే పడి ఉంటే ఉపయోగిద్దామనా భోజనం అయిందా శుభ్రంగా భోజనం విషయంలో మనకి మొహమాటం లేదు తృప్తిగా భోజనం చేశా చెప్పకపోయినా తెలుస్తుంది నేను వెళ్ళి భోజనం చేసి వస్తాను అలా కానివ్వండి ఆ తర్వాత ఓ చిన్న విషయం ఏంటి నాకు మా ఆవిడికి మధ్య కాస్త గొడవలు జరిగాయి కానీ 2-3 రోజుల్లో సర్దుకుపోతాం ఈ గొడవలు నిజం అనుకుని మీరు వెళ్ళి మీ వాళ్ళందరితో చెప్తే బాగుండదు కదా కథ అలా వచ్చిందే ఈ దొంగ ముండా కొడుక్కి ముప్పొద్దులా వండి వడ్డించాల్సి వస్తుంది. ఈ చాకరీ చాలక వీడికి రాచమర్యాదలోటి. నా కర్మ, మొగుడు తరఫు చుట్టాం కదా. ఇదిగో తాంబూలం. చూడండి, ఒక విషయం, నేను మా ఆయన ఓ చిన్న తగవాడుకున్నాం, కానీ రేపో మాపో ఒకటైపోతాం. ఇది నిజం అనుకుని మీ ఊరెళ్ళి మీ వాళ్ళందరితో చెప్పకండి. చెప్పనమ్మా, చెప్పను, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్. మొగుడు చుట్టానని పెళ్ళాం అనుకుంటోంది, పెళ్ళాం చుట్టానని మొగుడు అనుకుంటున్నాడు. ఈ మిషతో ఇక్కడ సెటిల్ అయిపోతే సరి. పోలీసోడు ఇంట్లో ఉంటే మనకేం భయం ఉండదు. వీళ్ళిద్దరినీ మాట్లాడుకోనిపోవడం ఎలా? విమల్, ఏడవకూడదు, ధైర్యంగా ఉండు, నేనున్నాగా. మొన్న స్కూల్ నుంచి వస్తున్నావు, తర్వాత ఏమైంది? నీ స్కూల్ నుంచి వస్తుంటే ఒక ఆయన నన్ను ఇలా రమ్మని పిలిచాడు. అది సరే, ఆ దగ్గరికి వెళ్ళాక వేరే ఏదైనా ఇచ్చాడా? దగ్గరికి వెళ్ళాక నా పాత తుపాకీ వాడు తీసుకొని ఒక కొత్త తుపాకీ నాకు ఇచ్చాడు. అది చాలా బరువుగా ఉంది. ఆ తుపాకీతోనే నేను మా నాన్ని షూట్ చేశాక మా నాన్న ఎప్పుడూ లేచేవాడు, కానీ ఆ వేళ ఎందుకనో లేవలా. ఏడవు బాబు, మీ నాన్న నేను తీసుకొస్తాగా. అది సరే, వాడెవడో నీకు తుపాకీ ఇచ్చాడని చెప్పావే, ఆ మనిషి ఎలా ఉన్నాడు? ఆయన కళ్ళు గుండ్రంగా ఉన్నాయి. ఎవరి కళ్ళకు మళ్ళీ ఉన్నాయి? మీ కళ్ళకు మళ్ళీనే. సరే గాని విమల్, ఆ మనిషి ఏ స్థలంలో నీకు తుపాకీ ఇచ్చాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకుని చెప్పగలవా? ఓ, జ్ఞాపకం ఉంది. మా స్కూల్ పక్కనే ఇచ్చాడు. స్కూల్ పక్కనే ఇచ్చాడా? ఆ స్థలాన్ని నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపట్టగలే. మంచివాడివి, రేపు నాతో వచ్చి ఆ స్థలాన్ని నాకు చూపించు. ఇక్కడే సార్. రండి సార్, రండి. అదిగో అక్కడే ఆయన కారు కానుకొని నిలబడ్డాడు. తర్వాత చేతిలో తుపాకీ ఉంది. ముందు అడిగితే ఇవ్వనన్నాడు, తర్వాత ఏమో ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇంకేమిచ్చాడు? ఐస్ క్రీమ్ ఇచ్చి తినమన్నాడు, తిని వెళ్ళిపోయాను. సరే, పద పద. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. విమల్, ఏం చేస్తున్నావు బాబు? బొమ్మ వేస్తున్నాను. నేను చూడొచ్చా? ఓ, అరే, నా బొమ్మ వేసావే? అవును ఇన్స్పెక్టర్, విమల్కి బొమ్మ వేయటం బాగా వచ్చు. మనిషిని మాట చూస్తే చాలు అరుగుద్దునట్టే వేసేస్తాడు. విమల్, నీకు తుపాకీ ఇచ్చాడే, వాడు జ్ఞాపకం ఉన్నాడా? ఉన్నాడు.
వాణ్ణి బొమ్మ వేసి చూపించగలవా? ఓ ఫేస్ చూపించగలనే. వెరీ గుడ్. ఇప్పుడే బొమ్మ వేయడానికి తగిన ఏర్పాటు చేస్తాను. ఏమైంది నేనా? చీకటిగా ఉందా? మీరనేదేమిటి? అవునమ్మా, విమల్ కంటి చూపు పోయింది. డాక్టర్ మళ్ళీ నాకు కళ్ళు కనిపించవా? విమల్కి అసలు ఇలా ఎందుకైంది డాక్టర్? ఆ విషయం అప్పుడే చెప్పలేనమ్మా. కానీ నా ఉద్దేశం ఆ కుర్రాడు తినే ఫుడ్లో ఎవరో ఏదో పాయిజన్ కలిపి ఉంటారు. విమల్కి వాడిచ్చిన పాయిజన్ వల్ల ఏదైనా అపాయం జరిగితే ఆ మనిషిని ఈ లోకంలో ఎక్కడున్నా వదిలిపెట్టను. పసిబిడ్డ కంటి చూపు పోగొట్టిన మనిషి రాక్షసుడై ఉంటాడు. డాక్టర్, విమల్ కంటి చూపు మామూలుగా రావడానికి అవకాశమే లేదా? మా శాయశక్తులా మేము ప్రయత్నిస్తాం. నా బొమ్మ వేశాడు, దానికి నా కళ్ళు కూడా వేసుంటే నేను దొరికిపోయేవాడిని. అందుకే ముందు జాగ్రత్తగా ఆ వెధవ కళ్ళు పోగొట్టేశాను. మీరు కళ్ళు పోగొట్టారా? అవును. ఆ రోజు స్కూల్లో విమలకి ఐస్ క్రీమ్ కొనిచ్చాను. అందులో స్లోగా పనిచేసే పాయిజన్ వేసిచ్చాను. అందుకే వాడికి ఇప్పుడు కంటి చూపు పోయింది. మీది గొప్ప ప్లాన్ అండి. అంతా బాగానే ఉంది, కానీ ఈ విషయం తెలిసి పోలీసు వాళ్ళు పట్టుకుంటే? ఏ ఆధారం లేదే. మాకెళ్ళాలి, టిక్కెట్కి చెల్లర్లేదు, ఎలాగా? ఆగాగు, ఓ 10 రూపాయలు ఇస్తా. 10 రూపాయలా? చాలు, 10 రూపాయలు. అయ్యో, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. ఇది సినిమా కోసం కాదు. అంత అవసరం? సినిమా ముఖ్యం. ఇదిగో వినమ్మాయి, నీ మొగుడికి నేను చుట్టాను. నీ మొగుడే నన్ను వెళ్ళమన్నాడు. వెళ్ళమంటావా వద్దంటావా? వెళ్ళొద్దంటే దీనికి పెద్ద రభస అవుతుంది. సరే సరే, పోని వెళ్ళండి. సరే, ఇంకో విషయం. ఏమిటి? ఈ ఊళ్ళో ఏ సినిమా హాల్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. నువ్వు కూడా రావాలి. నేను రావాలా? రావాలి. నీ మొగుడికి నేను చుట్టాన్ని. నేను సినిమాకు తోడు తీసుకెళ్ళమన్నాడు. నీకు కుదురుతుందా కుదరరా? ఆయనే చెప్పారా?